ములుగు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు మహేష్ మృతి పట్ల మంత్రి డాక్టర్ సీతక్క విచారం వ్యక్తం చేశారు. మహేష్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా తోటి కార్మికుడి మృతిని తట్టుకోలేక మిగతా వారు వేదన చెందుతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. కుటుంబానికి వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. ములుగు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు మహేష్ మృతి పట్ల మంత్రి డాక్టర్ సీతక్క విచారం వ్యక్తం చేశారు. మహేష్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా తోటి కార్మికుడి మృతిని తట్టుకోలేక మిగతా వారు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ములుగు మున్సిపాలిటీకి చెందినటువంటి మైదం మహేష్ అనే మున్సిపాలిటీ కార్మికుడు నిన్న వేతనాలు రాక వేతనాలు ఇవ్వడంలో బిల్ కలెక్టర్ కిరీటి అదేవిధంగా ఈవో రఘు ఇబ్బందులకు గురి చేయడం వల్ల సరిగ్గా వేతనాలు ఇవ్వకుండా కాళ్ళవేళ పడ్డా కూడా ఆ వేతనాన్ని సకాలంలో ఇవ్వకుండా ఉండడం వలన కుటుంబంలో మీ జీతం ఎందుకు వస్తలేని డిస్కషన్ తోటి వేతనాలు నాకు రాదేమో అనేటువంటి బెంగతోటి మైదం మహేష్ అనేటువంటి మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకుని మరణించడం అనేది జరిగింది. మా జీతం వస్తలేదు, నా జీతం ఇవ్వలేదు, నా జీతం ఇవ్వలేదక్క. నా పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, తిండి లేదు, ఇంట్లో పువ్వ లేదక్క. నా పిల్లలు ఇప్పుడు కోసం చెప్తానులక్క అన్న పూర 4 సార్లు చెప్పినా కూడా మేము అందరం ఎవరం పట్టించుకోకుండానే వెళ్ళిపోయినాం. ఇక్కడ కావచ్చు అని వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వచ్చిండు. ఆఫీస్కి వచ్చి కిరీటి ఆఫీస్కి వచ్చి రఘు సార్ కిరీటి ఎంబడి పడతాడు. అన్న నా పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, తిండి లేదు, ఏం లేదు, ఇంట్లో ఇప్పుడు కోసం ఉంటారు, కనీసం ఒక 2000 ఒక 1000 రూపాయలలో సాయం చేయండి అన్న. నాకు ఆ 2 నెలల జీతాలు మీరు ఇవ్వకుండా మంచిదే, కనీసం నాకు 2000 3000 అన్న సాయం చేయండి అని ఎంబడి పడ్డాడు. ఎంబడి పడ్డా కూడా మేము అది ఎక్కువ కష్టం నుండి చెప్పుకున్నా కూడా కిరీటి పట్టించుకున్నాడు లేడు. మా రఘు సార్ కూడా పట్టించుకుంటలేడు. పట్టించుకోకుండా ఈ పోరాడు ఏం చేసిండు కదా, నా ఇంట్లో నా పిల్లలని నౌకరు చేసేందుకు చేయకెందుకు, నా పిల్లలు ఇప్పుడు పసంद చేస్తాను, నా బతుకు ఎందుకు అని ఆ పోరాడు నా జీతం ఇస్తలేరని కేవలం మందు రాసి పాత ఆయనతో చేసిన వాళ్ళతోనేమో వాళ్ళకేమో పడతాయి, ఈయనకు ఒకరికే పడకుండా ఉండేసరికి ఇంటికాడ చెప్తే కూడా ఎవరు నమ్మకుండా అయిపోయింది. ఆయన జీతాలు నాకు ఒక్కనికే పడలేదు అని అంటే నీకు ఒక్కనికే ఎందుకు పడే, నువ్వు ఎప్పటికీ రోజు చేస్తాను కదా, మరి ఎందుకు నీకు ఒక్కడికే ఎందుకు పడాయి, అందరికి నీతో చేసేటోళ్లకు సమానంగా పడతాయి, నీకు ఒక్కడికి ఎందుకు పడాయి అని ఇంట్లో మాట్లాడేసరికి వాళ్ళు ఇంట్లో అప్పులు బయట అప్పులు తీసుకొచ్చిండు. ఆ అప్పులు తీసుకొచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగేసరికి ఆ ఇంట్లో చెప్తే నమ్మకపోయేసరికి నేను ఎవరిని చెప్పినా నాకు ఎవరు నమ్మడం లేదు. నేను గ్రామ పంచాయతీకి పోయి అడుగుతానేమో ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా, రేపు 10 గంటలకు ఇస్తా, సాయంత్రం ఇస్తా అని నన్ను రోజు తిప్పుకుంటారు. నేను ఎక్కడికని పోయి ఆడుకోవాలి. ఇటు నాకు 3 ఆడపిల్లలు అని నేను ఎంత బాధపడుకుంటా అడిగినా కానీ నాకు ఏం సహాయం చేయకుండా